ఈరోజు మనము రక్తం గురించి, రక్తం పెరగడానికి, అదే విధంగా మన బాడీలో వచ్చిన నేచురల్ ఫుడ్ డైట్, రక్తం తగ్గితే ఏ రకమైన జబ్బులు వస్తాయి, అదే విధంగా మన నేచురల్ గా లభిస్తున్నటువంటి రక్తానికి సంబంధించి పూర్తి వివరణ మన అందరం కూడా డిస్కస్ చేసుకుందాం. రీడర్స్, నా వాయిస్ క్లియర్ గా వినపడుతుంది కదా? ఓకే సార్. ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే సార్, ఓకే 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 అండి. సాధారణంగా మన బాడీకి కావాల్సిన రక్తము మగవారిలో లీటర్ల పరంగా అయితే 5 లీటర్లు అండి. అదే విధంగా గ్రాముల పరంగా అయితే 13.5 గ్రామ్ పర్ డెసిలీటర్ నుంచి 16 గ్రాములు పర్ డెసిలీటర్ ఉంటే మన బాడీకి వచ్చింది రక్తం అనేది నార్మల్ గా ఉన్నట్టు, సరిపోయినట్టు. అదే విధంగా ఆడవారికి అయితే లీటర్ల పరంగా అయితే 4.5 లీటర్లు, గ్రాము పరంగా అయితే 12 గ్రామ్ పర్ డెసిలీటర్ నుంచి 14 గ్రామ్ పర్ డెసిలీటర్ ఉండాలి. ప్రెగ్నెంట్ ఫిమేల్ కి అయితే 10 నుంచి 15 గ్రామ్ పర్ డెసిలీటర్ ఉండాలి. ఈ 3 కూడా ఉన్న దృష్ట్యా నార్మల్ గా మనము ఎటువంటి హెల్త్ ఇబ్బంది ఏం లేకున్నా మనకు బ్లడ్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నట్టు మనం పరిగణించవచ్చు. రక్త కణాలు బాగా తయారు కావాలంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎంత బాగా అయితే ఉంటుందో, అంటే మనకు ఐరన్ అనేది ముఖ్య అవసరం అనమాట. ఈ ఐరన్ అనేది ఒక రోజుకు బాడీకి వచ్చిందే మనకు 30 మిల్లీగ్రాములు కావాలండి మన బాడీకి. ఇప్పుడు మనము ఐరన్ అనేది ఎక్కువగా ఉన్న పదార్థాల పరంగా తీసుకునే కొద్దికి తోటకూరలో మనకు లభిస్తాయి. అదే విధంగా మనకు కాలీఫ్లవర్ కాడల్లో, తవుడు, అదే విధంగా అవిసె గింజలు. ఈ అవిసె గింజలు అండి మనం బాగా వేడి చేసి మరిగించి బాగా మనం పొడి చేసుకొని కారపొడిలాగా మనం తినే ఆహారంలో కలుపుకొని తినామంటే అద్భుతంగా మనకు టోటల్ గా ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువగా ఉన్నట్టు మనము పసిగట్టవచ్చు. కాబట్టి మనము ఈ అవిసె గింజలు అనేది ఎంత బాగా తీసుకుంటే ఎందుకంటే చాలా చేదుగా ఉంటాయంటే అవిసె గింజలు. ఆ అవిసె గింజలు అనేది మనము ఎక్కువగా బాగా మరిగించి మనం దాన్ని వచ్చింది ఒక రకంగా సాల్ట్, అదే విధంగా ఒకవేళ మనకు వచ్చింది సాల్ట్ అనేది మిక్సీలో కానీ లేదంటే మనం దంచి కానీ వాడామంటే అద్భుతంగా ఈ యొక్క ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. హైయెస్ట్ ఉన్న ఐరన్ ఐటమ్ అనేది అవిసె గింజలు తీసుకోవచ్చు. మనము ఈ యొక్క రక్తం అనేది పెరగడానికి మామూలుగా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, నైటు ఏం ఆహారం తీసుకోవాలో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే మేజర్ గా ఉదయము అర్లీ మార్నింగ్ మనము ఫ్రెష్ మంగడుతానే 2 క్యారెట్లు, 2 బీట్రూట్స్, అదే విధంగా 2 టమోటాలు, 1 కీరా, అదే విధంగా ఈ 4 కలిపి జ్యూస్ చేసుకొని మనము తాగాలండి. దాంట్లో కావాలనుకుంటే ఎండు ఖర్జూరాలను నైట్ పూట నానబెట్టి పొడి చేసుకొని తేనెలో కలిపి తాగినామంటే అద్భుతంగా మనకు వచ్చింది బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అదే విధంగా ఇంకో టైప్ పరంగా తీసుకునే మనము గోధుమ గడ్డి పౌడర్ ను మనం చేసుకునే వెజిటబుల్ జ్యూస్ లో కలిపి తాగామంటే ఈ యొక్క ఐరన్ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది. మనం ఉదయం పూట 2 క్యారెట్లు, 2 బీట్రూట్, 2 టమోటాలు, 1 కీరా కాయలు 4 కలిపి జ్యూస్ చేసుకోవచ్చు అండి. 4 మిక్స్ చేయాలి. మనం తిన్నామంటే మనకి హెల్తీగా ఉంటాము. అదే విధంగా బ్లడ్ అనేది బాగా మనకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మధ్యాహ్నం పరంగా అవుతుంది. ప్రతిరోజు కూడా మనము ఆకుకూరల ఆహారం తిన్నామంటే గోంగూర కావచ్చు, టమోటా కావచ్చు, పచ్చి మామిడికాయలు కావచ్చు తిన్నామంటే చాలా అద్భుతంగా మనకు వచ్చింది ఐరన్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మనకు చాలా హెల్తీగా ఉంటాము. అదే విధంగా మనము ఈవినింగ్ 6:30 బిఫోర్ అయితే మనం ఎండు ఖర్జూరాలు 10 నుంచి 12, అదే విధంగా అంజీరా డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, సీజనల్ ఫ్రూట్స్ అంటే మనకు లభిస్తున్నటువంటి జామకాయ కావచ్చు, ఆపిల్ కావచ్చు, రేగికాయలు కావచ్చు, బొప్పాయి కావచ్చు, ఖర్జూర కావచ్చు, అవి తిన్నామంటే అద్భుతంగా మనకు వచ్చింది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సాయంకాలం అయితే మనకు వచ్చింది జ్యూస్, మనము కమలా కావచ్చు, బత్తాయి కావచ్చు, చెరుకు రసం కావచ్చు, దానిమ్మ జ్యూస్ కావచ్చు, పైనాపిల్ జ్యూస్ మన అందుబాటులో ఏదైతే ఉందో అవి అన్ని జ్యూసులు తాగినామంటే మనం చాలా బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ గా ఉంటాము. మన బాడీలో బ్లడ్ అనేది ఎంత బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుందో మనం అంత హెల్తీగా ఉంటాం సార్. కాబట్టి మనందరం కూడా ఈ విధంగా ఈ యొక్క నేచురల్ గా లభిస్తున్నటువంటి రెమెడీస్ ని మనం ఫాలో అయితే బ్లడ్ అనేది మనం సాధారణంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. మనకు తెలుసో తెలియక బ్లడ్ అనేది తగ్గుతానే మనం ఏం చేస్తామంటే బయట ఎక్కించుకుంటాం.
ఎక్కించుకోవడం చాలా డేంజర్ అండి. ఎందుకంటే బయట వాళ్ళకున్న జబ్బులన్నీ కూడా మనకు వస్తాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా మంది ఎక్కించుకోవడం వల్ల హెచ్ఐవి కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ కావచ్చు, క్రానిక్ డిసీజ్ కావచ్చు, వాళ్ళకున్నది అంటుకుంటుంది. నేచురల్ గా అనేది నేచురల్ ఫుడ్ ద్వారా, నేచురల్ రెమెడీస్ ద్వారా ఇక బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి సహసిద్ధంగా వితిన్ డేస్ లోనే మనకు లభిస్తున్నాయండి. దాన్ని వాడామంటే మనం నేచురల్ గా లభిస్తున్న రెమెడీస్, అదే విధంగా మన కేవా ఫుడ్ సప్లిమెంటరీ వాడామంటే మనకు అద్భుతంగా పనిచేస్తుంది. దాంతో పాటు మరికొన్ని మనకు ఇంట్లో లభిస్తున్న అశ్వగంధ పొడి, శతావరి పొడి పాలల్లో కలుపుకొని తాగాలి. దానివల్ల కూడా మనకు ఐరన్ అనేది బ్లడ్ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. పాలకూర కావచ్చు, బీట్రూట్ కావచ్చు, జ్యూస్ అనేది తాగొచ్చు అండి. ఎందుకంటే బీట్రూట్ అనేది డైరెక్ట్ తీసుకున్నామంటే ఊరుగా ఉంటూ తాగలేము. దాంట్లో మనం వచ్చింది పాలకూర, పచ్చి పాలకూర బాగా వచ్చింది జ్యూస్ చేసుకొని మిక్సీలో వేసుకొని తాగామంటే అద్భుతంగా ఉంటుంది. దాంట్లో డైరెక్ట్ గా సాల్ట్ వేసుకుంటే. అదే విధంగా ద్రాక్ష రసము, ఖర్జూరం కలిపి తినాలి. ఈ రెండు తిన్నామంటే మనకు అనేది ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అరటి పండ్లు, జీడిపప్పు, బ్లాక్ బెర్రీస్ మనము ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి తినొచ్చు. శతావరి, పాలు, తేనె కలిపి మనం వాడొచ్చి తినొచ్చు. బీట్రూట్, క్యారెట్, అశ్వగంధ పొడి 3 కలుపుకొని మనం తాగొచ్చు. అదేవిధంగా అలసందలు, నువ్వులు, అదేవిధంగా ఆ, తేనె, అలసందలు అనేది బాగా మనము మరిగించుకొని, అదే విధంగా బాగా చేసి నువ్వులు కూడా బాగా మనం మరిగించుకొని ఆ రెండు కలుపుకొని మనం వచ్చింది బాగా మనం అయిన తర్వాత కొద్దిగా మనకు తేనె అనేది ఇంప్రూవ్ చేసుకున్నామంటే పొడిలాగా చేసుకున్నామంటే ఈ యొక్క ఐరన్ అనేది కంటెంట్ మనకు అద్భుతంగా లభిస్తుంది. తోటకూర తినొచ్చు. అదే విధంగా పసుపు, జీడిపప్పు 3 మిక్స్ చేసుకొని మనం తినడం వల్ల మనకు బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నిమ్మకాయలు, అదే విధంగా మనకు కలబంద జ్యూస్ అంటే అలోవెరా, మెంతాకు, ఆ 3 కలిపి తిన్నామంటే ఈ యొక్క ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మునగాకులు, అదే విధంగా ఎండు ద్రాక్ష, బెల్లం 3 మిక్స్ చేసుకొని తాగినామంటే ఐరన్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. పాలకూరలు, అదే విధంగా అలివ్ నూనె, మిరియాలు అవి తిన్నామన్నా కూడా మనకు ఐరన్ అనేది బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అదే విధంగా ఉసిరికాయలు మనకు వచ్చింది బాగా లభిస్తే పేస్ట్ చేసుకొని దానికి పసుపు, తేనె కలుపుకొని తాగామంటే ఈ యొక్క మనకు బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అదే విధంగా తెల్ల గల్జేరు అనేది బాగా దొరుకుతుందండి. తెల్ల గల్జేరు, ఆవపిండి, కొబ్బరి నూనె 3 మిక్స్ చేసుకొని మనం తెల్ల గల్జేరు వచ్చింది బాగా మనము దాన్ని జ్యూస్ చేసుకొని, పిండి బాగా జ్యూస్ చేసుకొని దాంట్లో వచ్చింది ఆవపిండి మనకు బయట లభిస్తుందండి. అది మన ఆవపిండిలో కలుపుకొని అదే విధంగా కొబ్బరి నూనె 3 మిక్స్ చేసుకున్నామంటే ఐరన్ అనేది మనకు ఎక్కువగా లభిస్తుంది. అదే విధంగా కలబంద కావచ్చు, జ్యూస్ కావచ్చు, బ్లాక్ బెర్రీ జ్యూస్ ఇది తాగామంటే మనకు అనేది బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ బాగా అవుతుంది. పుట్టగొడుగులు బాగా తినాలండి. బ్లడ్ అనేది మాకు బాగా ఇంప్రూవ్మెంట్ కావాలంటే పుట్టగొడుగులు బాగా తిన్నామంటే బ్లడ్ అనేది మనకు లభిస్తుంది సార్. ఇవన్నీ కూడా వెజిటేరియన్ ఐటమ్స్ సార్. మామూలుగా మనకు వచ్చింది నాన్ వెజ్ లో కూడా కొన్ని ఉన్నాయండి. దీంట్లో మనకు కృత మాంసాహార రసం అంటే మీట్ సూప్ అన్నమాట. ఇది వచ్చింది మేక మాంసం తీసుకొని తొడ, గుండె, కార్జం చిన్న చిన్న ముక్కలుగా కొట్టి లీటర్ నీళ్లలో మనకు వచ్చింది ఈ మొత్తాన్ని మాంసాన్ని 250 గ్రాముల చొప్పున వేడి చేసి దాని పిప్పళ్ళు, సొంటి, చిత్రమూలం, ధనియాలు ఒక్కొక్కటి 1 టీ స్పూన్ చొప్పున వేసి పొయ్యి మీద మనకు వచ్చిందే పొయ్యి మీద పెట్టి సగానికి బాగా కాల్చి దీని చివరిలో దానిమ్మ పళ్ళ రసము మనకు బాగా పొయ్యి మీద బాగా మరిగించి దానికి వచ్చింది చల్లార్చిన తర్వాత మనకు అర్థం బాగా మరిగిన తర్వాత హాఫ్ బాయిలింగ్ అండి. మరిగిన తర్వాత ఇక్కడ మనకు లభిస్తున్నటువంటి దానిమ్మ పళ్ళ రసం కూడా దాంట్లో మిక్స్ చేసుకున్నామంటే అప్పటికప్పుడే మనకు వచ్చింది అద్భుతంగా దాంట్లో ఇంగువ కావచ్చు, సైంధవ లవణాలు కావచ్చు కలుపుకొని జీలకర్ర కావచ్చు, లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకలు ఈ 3 మనం కలుపుకొని తాగామంటే దీన్ని మన అద్భుతంగా మనకు కృత మాంసాహార రసం తయారు చేసుకున్నట్టు ఒరిజినల్ గా చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది వెజిటేరియన్ వాళ్ళకి సార్ ఇది. అదే విధంగా ఈ యొక్క కృత మాంసాహార రసం వల్ల క్షయ రోగులు కావచ్చు, గుండె జబ్బులు ఉన్న వారికి కావచ్చు, రోగాన బారిన పడి రక్తహీనత ఉన్న వారికి అమృతపానం అండి ఈ యొక్క కృత మాంసాహార ప్రియులకు. అదే విధంగా మన బాడీలో రక్తం శాతం అనేది తగ్గిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి వచ్చే రక్తహీనత అనేది జబ్బు వస్తుందండి. రక్తహీనత చాలా చాలా డేంజర్స్. ఎందుకంటే చాలా మంది రక్తహీనత తగ్గిందంటే రకరకాల ప్రాబ్లం వస్తాయండి. రీసెంట్ గా మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారము మగవారిలో రక్తహీనత అంటే రక్తం తగ్గిపోయిన వాళ్ళ శాతం 20%, ఆడవారిలో అయితే ఎక్కువగా ఉంది 57%, టీనేజ్ వయసు అబ్బాయిలు అయితే 31%, టీనేజ్ అమ్మాయిలు అయితే 59%, అదే విధంగా గర్భిణీ స్త్రీలకైతే 52.2% అనేది
ఈ యొక్క రక్తహీనత, అదే విధంగా ఐరన్ లోపం వల్ల, రక్తం తక్కువ కావడం వల్ల బాధపడే వాళ్ళు ఉన్నారండి. కాబట్టి దీని అందరికీ కూడా మనం వచ్చిందే ఈ యొక్క కారణాలన్నిటికీ కూడా మనం నేచురల్ గా లభిస్తున్నటువంటి ఏకైక మార్గం ద్వారా మనం పరిష్కరించుకున్నామంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని మనము దీనికి వచ్చింది కొన్ని కారణాలు కూడా ఉన్నాయండి. రక్తహీనత రావడానికి, అదే విధంగా రక్తం అనేది తగ్గిపోవడానికి, అదే విధంగా తగ్గిపోయిందంటే ఆటోమేటిక్ గా మనకు రక్తహీనత అనేది జబ్బు వస్తుందండి. రక్తహీనత తగ్గడానికి కారణాలు కూడా మనకు ఉన్నాయి. స్త్రీలలో ముఖ్యంగా నెలసరి పీరియడ్ ఇర్రెగ్యులర్ పీరియడ్ రావడం, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవడం వల్ల రక్తం అనేది ఎక్కువగా నష్టపోతుంది. దాని వల్ల రక్తహీనత జబ్బు మనకు వస్తుంది. మూలసంక వ్యాధుల వల్ల రక్తం ఎక్కువగా పోతుందండి. దాని వల్ల కూడా మనకు వచ్చింది రక్తహీనత, మనకు జబ్బు వస్తుంది. ప్రేగులు మనకు వచ్చింది పాములాగా ఉండని రక్తాన్ని తాగుతాయండి. మనకు దాని వల్ల కూడా రక్తహీనత అనే జబ్బు అనేది వస్తుంది. పోషకాహార లోపం, ఐరన్ తగ్గడం వల్ల కూడా ఈ యొక్క మనకు రక్తహీనత అనే జబ్బు అనేది వస్తుంది మనకు. అదే విధంగా కొన్ని విటమిన్లు, మినరల్స్ తగ్గడం వల్ల కూడా ఆటోమేటిక్ గా మనకు వచ్చేది ఉత్పత్తి కావాల్సిన దానికన్నా రక్తం అనేది తక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి దాని వల్ల కూడా ఈ యొక్క రక్తహీనత అనేది రక్తం తగ్గడానికి ప్రధాన కారణాలుగా మనం గుర్తించవచ్చండి. ఇప్పుడు రక్తం తగ్గిందంటే మనము ఇమీడియట్లీ గా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఎందుకంటే బాడీ అంతా కూడా మనకు వచ్చింది నీరు పట్టినట్టు ఉంటుంది. ఆయాసం రావడము, పని చేయడానికి ఓపిక లేకపోవడము, మనము కన్ను రెప్పలు చూసామంటే తెల్లగా ఉండడము, కన్నులు తెల్లని పెదవులు, అదే విధంగా కన్నులు తెల్లగా ఉండి పాలిపోయినట్టు ఉండడం వల్ల రక్తం అనేది తగ్గిందిగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ప్రాథమికంగా. కాబట్టి ఇవన్నీ కారణాల దృష్ట్యా మనం అందరినీ కూడా ఏదైతే ఈ యొక్క రక్తాన్ని కాపాడుకోవడం ఎంతైనా ఉంది. మన బాడీలో రక్తం అనేది ఎంత బాగా మనం వృద్ధి చేసుకుంటామో, నేచురల్ గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కృత్రిమంగా మనం తయారు చేసుకున్నామంటే నేచురల్ రెమెడీ ద్వారా మనకు వచ్చింది విత్ ఇన్ డేస్ లో అద్భుతంగా మనకు దొరుకుతుందండి. పొరపాటున కూడా మనకు అవసరం అని చెప్పేసి ఇది ఇమీడియట్లీ గా అండి మన నేచురల్ రెమెడీస్ ఏదైతే ఉందో విత్ ఇన్ డేస్ లో మనకు వచ్చింది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దాంతో పాటు మన కేవలం ఫుడ్ సప్లిమెంటరీ మనకు వచ్చింది 3 ఐటమ్స్ ఉన్నాయండి. దాని ద్వారా మనం మిక్స్ చేసుకొని వాడామంటే 50% నేచురల్ రెమెడీ ద్వారా, అదే విధంగా మన కేవలం లభిస్తున్న 50% ఈ యొక్క ప్రొడక్ట్ కాంబినేషన్ వాడామంటే విత్ ఇన్ మనకు వచ్చింది వీక్ లోనే మనకు వచ్చింది బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ మన బాడీకి ఏదైతే కావాలనో స్వతహాగా మనకు లభిస్తుంది. నేచురల్ గా ఎటువంటి ఇబ్బంది లేకున్నా. దాంట్లో మనకు వచ్చింది కేవా ఫుడ్ సప్లిమెంటరీ మనకి ఇప్పుడు రీసెంట్ గా బాగా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ఫ్లాక్సీడ్ క్యాప్సల్స్ వచ్చింది. మనం మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే 2 ఎందుకంటే వాళ్ళకి అవసరం కాబట్టి 2 వేసుకోవచ్చండి. అదే విధంగా ఐరన్ పోలిక్ టాబ్లెట్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. వీట్ గ్రాస్ జ్యూస్ ఇది వచ్చింది మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml హాట్ వాటర్ లో మిక్స్ చేసుకొని ఈ 3 కాంబినేషన్ లో మనం వాడామంటే చాలా చాలా అద్భుతంగా ఈ యొక్క రక్తం అనేది ఇంప్రూవ్మెంట్ కావడానికి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. కాబట్టి మనం ఈ నేచురల్ రెమెడీతో పాటు మన కేవలం లభిస్తున్నటువంటి ఈ ఫుడ్ డైట్ ఏ విధంగా పనిచేస్తాయో దాని గురించి కాంబినేషన్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఈ యొక్క ఫస్ట్ అండి ఫ్లాక్సీడ్ క్యాప్సూల్ అనేది మన బాడీకి వచ్చింది రక్త సరఫరా మెరుగుపరచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదే విధంగా మన బాడీకి కావాల్సినటువంటి ఋతు సమస్య వల్ల మనకి ఏదైతే బ్లడ్ అనేది ఎక్కువ కోల్పోతుందో ఈ యొక్క ఫ్లాక్సీడ్ క్యాప్సూల్ వాడడం ద్వారా ఈ యొక్క రక్తాన్ని తగ్గించడం, మనకు వచ్చింది రక్తాన్ని ఎక్కువగా పోనీ కన్నా కంట్రోల్ చేయడానికి ఈ ఫ్లాక్సీడ్ క్యాప్సూల్ అద్భుతంగా పనిచేస్తుంది. అదే విధంగా మన బాడీకి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ పవర్ ను బాగా పెంచడానికి ఈ ఫ్లాక్సీడ్ క్యాప్సూల్స్ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ ఫ్లాక్సీడ్ క్యాప్సూల్ మనం వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ కూడా దాన్ని వాడించండి. అదే విధంగా కేవా మనకు పోలిక్ యాసిడ్ అండి. పోలిక్ యాసిడ్ అనేది మన ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయడానికి ప్రత్యేకంగా రూపొందించినటువంటి హెర్బల్ క్యాప్సూల్ అండి. మన దగ్గర మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. మన దీంట్లో ఐరన్ ఉంటుంది, ఫోలిక్, 2 కలిచడం వల్ల మనం మంచి ఆరోగ్యంగా ఉండడానికి మనకు ఈ యొక్క పోలిక్ యాసిడ్ క్యాప్సూల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఆ పోలిక్ యాసిడ్ క్యాప్సూల్ విటమిన్ బి ఉంటుంది కాబట్టి మన శరీరంలో ఎర్ర రక్త కణాలు తయారు కావడానికి బాగా దోహదపడుతుంది ఈ పోలిక్ యాసిడ్ అనేది. ఈ పోలిక్ యాసిడ్ వాడడం వల్ల మనకు దీంతో పాటు బ్లడ్ ఇంప్రూవ్మెంటే కాదు, మన బాడీ జ్ఞాపశక్తిని మెరుగుపరచడానికి, ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, చర్మము మరియు జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ఇక ఫ్లాక్సీడ్ క్యాప్సూల్ పోలిక్ యాసిడ్ క్యాప్సూల్ అద్భుతంగా పనిచేస్తుంది. అదే విధంగా దీన్ని వచ్చింది మనకు మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంకా మరీ తక్కువగా ఉంటే 2 కూడా వేసుకోవచ్చు అండి. ఎందుకంటే 100% న్యాచురల్, సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు. కాబట్టి దీన్ని వాడడం ద్వారా ఈ యొక్క ఏదైతే మనకు నేచురల్ గా లభిస్తున్నటువంటి పోలిక్ యాసిడ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్.
దీంతో పాటు వీట్ గ్రాస్ జ్యూస్, మార్నింగ్ వచ్చింది దీని తెలుగులో గోధుమ గడ్డి రసం. కొన్ని సందర్భంలో మనం డ్రాప్స్ కూడా ఇవ్వచ్చు సార్, జ్యూస్ లేనప్పుడు డ్రాప్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఈ వైట్ గ్రాస్ జ్యూస్ అనేది దీన్ని గ్రీన్ ప్లేట్ కూడా అంటారు. మన బాడీకి కావాల్సినటువంటి ఖనిజాలు కావచ్చు, మినరల్స్ కావచ్చు, యాంటీ ఆక్సిడెంట్లు కావచ్చు, ప్రధానంగా ఈ వీట్ గ్రాస్ జ్యూస్ లో మనకు లభిస్తాయి సార్. అదే విధంగా గ్రీన్ క్లోరోఫిల్ కలిగి ఉండడం వల్ల మన బాడీకి వచ్చింది పుష్కలంగా కణాలు బాగా ఉత్పత్తి చేయడానికి దోహదపడుతుంది. అదే విధంగా మన బాడీకి కావాలన్నటువంటి ఏదైతే ఈ యొక్క అధిక రక్తపోటు కావచ్చు, అలసట కావచ్చు, బలహీనత కావచ్చు, రక్త ఇన్ఫెక్షన్ కావచ్చు, రకరకాల బారి నుంచి ఈ యొక్క వైట్ గ్రాస్ జ్యూస్ అనేది వాడామంటే మన బాడీకి కావాల్సిన అన్ని మినరల్స్ కావచ్చు, విటమిన్స్ అన్ని లభిస్తాయి. కాబట్టి ఈ కాంబినేషన్ లో మనం ఇచ్చామంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మనకు ఈ రోజు సంబంధించిన టాపిక్ సార్.